ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. మీ దేవుని సన్నిధికి కనబడుటకై మీరు సిద్ధపడుడి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. మీ దేవుని సన్నిధికి కనబడుటకై మీరు సిద్ధపడుడి. సిద్ధపాటు కావాలి. సిద్ధపాటు మనసు మనకు కావాలి. మనం దేవుని సన్నిధిలో కనబడటం బట్టి ముగ్గురు ఆనందిస్తారు. ఎవరు చెప్తారా? ముగ్గురు ఆనందిస్తారంట. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నడు బట్టి, దేవుని ఆరాధించడం బట్టి, దేవుని మాటలు వినడం బట్టి ముగ్గురికి చాలా సంతోషం. ఆ ముగ్గురులో ఎవరంటే, నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవాది దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. రెండోదిగా నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను ఆత్మీయమైన ఆహారంతో, నిన్ను ఆత్మీయంగా నిన్ను బలపరుస్తూ, వాక్యంతో, సన్నిధితో అన్ని విధాలుగా కౌన్సిలింగ్ చేస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న దైవజనులైనటువంటి మాకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మూడోదిగా నీ తోటి విశ్వాసులకి, నీ పక్కనున్నటువంటి విశ్వాసులు సంతోషపడతారు, ఆనందిస్తారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? నాలుగో వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే వానికి ఇష్టమే ఉండదు. నువ్వు దేవుని ఆరాధించడం వానికి ఇష్టం ఉండదు. నువ్వు మందిరం గడప చూడడం వానికి ఇష్టం ఉండదు. ఎవరో చెప్తారా? గట్టిగా చెప్తారా? సాతానుడికి నువ్వు మందిరంలో కనబడడం ఇష్టం ఉండదు. దేవుని ఇంటిలో నువ్వు కనబడడం ఇష్టం ఉండదు. దేవుని సన్నిధిలో నువ్వు ఉండడం అనేది ఇష్టమే ఉండదు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టు వారము కాము. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టు వారం కాము. మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం, మనం కనబడకుండానే మాయమైపోతూ ఉంటాం. అవునా కాదా? ఎందుకని? సాతానుడికి ఇష్టంగా కనబడాలనే. 39, దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని నెహెమ్యా ప్రవక్త దైవజనుడు తెలియజేస్తా ఉన్నాడు. మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టము. 84వ దావీదు కీర్తన 4వ వచనం, మరి 10వ వచనం అనుకుంటా చదివితే అక్కడ, దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. హల్లెలూయా. ఆయన మందిరముల ఆవరణమును చూడవలనని నేను ఎంతగానో ఇష్టపడుచున్నాను. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు, నిత్యము ఆయన్ని స్తుతించెదరు. హల్లెలూయా. మరి సిద్ధపాటు అవుతున్నారా? ఒక ఎగ్జామ్కి అయితే భలే సిద్ధపాటు అవుతాం, ఇంటర్వ్యూకి అయితే సిద్ధపాటు అవుతాం, ఉద్యోగాలకి సిద్ధపాటు అవుతున్నాం, మందిరానికి సిద్ధపాటు అవుతున్నామా? మందిరానికే నువ్వు సిద్ధపాటు కాకపోతే దేవుని రాకడికి నువ్వు ఏమి సిద్ధపాటు అవుతున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని బిడ్డ, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు. కానీ నీకు ఒక గొప్ప ఆశీర్వాదం లేకుండా పోతుంది. ఏందో, దేవుని ఆత్మకు నువ్వు చోటివ్వట్లేదు. మనం దేవుని ఆత్మకు చోటిస్తే నీ కాళ్ళు, నీ చేతులు, నీ హృదయము, నీ మనస్సు, నీ శరీరం ఒక పవర్గా మారిపోతుంది. ఆటోమేటిక్గా లేస్తావు త్వరగా. ఆయన నిన్ను లేపుతాడు. లేయ్, ప్రిపేర్ టు మీట్ దై గాడ్. సిద్ధపాటు కా. హల్లెలూయా. దేవుని ఆత్మకు చోటు ఇవ్వట్లేదు మనము. వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేకపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇవ్వండి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి. శనివారమే సిద్ధమైపోవాలి మనం. నీలో ఉన్న సోమర్తనాన్ని ఆయన తొలగిస్తాడు, నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని ఆయన తీసివేస్తాడు, నీలో ఉన్న అలక్ష్యాన్ని తొలగిస్తాడు, నీ బాడీని ఉత్సాహంగా ఆయన తయారు చేస్తాడు. పక్షిరాజు వలె నువ్వు రెక్కల చాచి ఎగిరేటట్లుగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. దేవుని సన్నిధికై మీరు కనబడుటకై సిద్ధపాటు కాండి. నువ్వు ఇక్కడే సిద్ధపాటు కాకపోతే పరలోకంలో
ఆయన రాబోతున్న మధ్యాకాశంలో ఆయన రాకడికి మనము ఎలా సిద్ధపాటు కలుగుతాం? మీకేం తెలుసు పాస్టర్ గారు, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు మా దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉన్ని ఏదైనా కానీ నువ్వు దేవుని ఆత్మకు చోటిస్తే, దేవుని ఆత్మకు నువ్వు చోటిస్తే, నీ హృదయంలో దేవుని ఆత్మకు చోటు ఇవ్వగలిగితే నువ్వు సిద్ధపాటు కాగలతా. హల్లెలూయా.